పరలోకం వెళ్ళాలనుకున్నప్పుడు, పరలోకం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, భూమి మీద ఉండాలి, భూమిని అనుభవించాలి, సౌకర్యాలు సుఖభోగాలు ఇవన్నీ అనుభవించాలనుకున్నోళ్ళు, ఇక్కడ ఉండాలనుకున్నోళ్లకు కాకుండా పరలోకం వెళ్ళాలనుకున్నోళ్లకు ఈ శుభవార్త. మీరు బాప్తిస్మం తీసుకుంటేనే పరలోక రాజ్యంలో మీకు పాలిభాగం ఉంటుంది. దాంట్లో ఎటువంటి మొకమాటము లేదు. కాబట్టి బాప్తిస్మము చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని రోజులు ఉపవాసాలున్నా, ఎన్ని సభలకు వచ్చినా, ఎన్ని మంచి కార్యాలు చేసినా, సత్క్రియలు చేసినా, బాప్తిస్మం తీసుకోకపోతే దేవుని రాకడలో, దేవుని రాజ్యంలో మీకు పాలు పంపులు లేవు. ఈ విషయం స్పష్టం. కాబట్టి బాప్తిస్మానికి సిద్ధపడండి. బాప్తిస్మం అంటే ఎందుకు భయపడుతున్నారు మీలో కొంతమంది అంటే, అపవాది యొక్క ప్రేరేపణ. అన్నిట్లలో నమ్మకంగా ఉంటున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు కష్టార్జితంలో నుంచి, ఆదివారం ప్రార్థనకు వస్తున్నారు, దైవజనుడు లేకుండా ఏ కార్యమో ఇంట్లో జరిగించడం లేదు. మరి అలాంటప్పుడు దేవుని భయాన్ని కలిగి ఉన్న మీరు మారు మనసు ఇంకా ఎందుకు పొందలేదు, పాపక్షమాపణ ఇంకా ఎందుకు పొందలేదు అని నేను మిమ్మల్ని నిలదీయట్లేదు. కానీ మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోనండి, ప్రభు రాజ్యంలోనికి అందరం ప్రవేశిద్దాం. పాపం కొంతమందికి ఆమేనని చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకి ఈ లోకంలో ఉన్న అన్ని ఆశ, అవి అనుభవించి సావాలని. సావండి, అనుభవించినాకనే సాచి నరకంలో ఉండండి. పరలోకం వెళ్ళే వాళ్ళు స్తోత్రం చెప్పండి. యాక్షన్ వద్దు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కొనసాగిద్దాం. దేవుడు మనకు ఏదైతే ఇచ్చాడో దాన్ని కలిగి, తృప్తి కలిగి జీవిద్దాం. బాప్తిస్మాలు ఉన్నాయి ఈరోజు. ఎవరైనా బాప్తిస్మం తీసుకోవాలనుకుంటే నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము, బాప్తిస్మం తీసుకోనండి. దేవునికి స్తోత్రం. మంచిది. అదేవిధంగా మనకిక ఒక నెల మాత్రమే క్రిస్మస్కు దగ్గరగా ఉంది. ఇక ఈ నెల నుంచి మన భారతదేశం అంతా కూడా క్రిస్మస్ పాటలు, జ్ఞాపకార్థ క్రిస్మస్ అని, స్త్రీల క్రిస్మస్ అని, జన్మ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, గ్రేట్ క్రిస్మస్ అని, చిల్డ్రన్ క్రిస్మస్ అని, మెగా క్రిస్మస్ అని, ఇంకా ఉత్త క్రిస్మస్లు, పచ్చి క్రిస్మస్లు అన్నీ చేస్తారు. ఇప్పటి నుంచి పాటలు ఎంత చక్కగా పాడతారో, అందాల తార అరుదించే నాక, అంత సినిమా లేదు. నీ హృదయంలో యేసు ప్రభు లేకుండా అందాల తార లేదు, అందహీనమైన తార లేదు. నీ హృదయంలో యేసుంటే నీ ఇంటి మీద స్టార్ ఉన్నా లేకపోయినా ఏం కాదు, నీ హృదయంలో ఉండాలి స్టార్. నువ్వే స్టార్. హల్లెలూయా. మనమే స్టార్. ఎవరో యేసు వైపు ఎవరైతే త్రిప్పుతారో వారే నక్షత్రాలు. ఇతరుల క్షేమము కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారే నక్షత్రాలు. దేశమంతా బాగుండాలని ప్రభు సన్నిధిలో కన్నీటి విజ్ఞాపన ప్రార్థనలు ఎవరైతే చేస్తారో వాళ్ళే ఈ దేశంలో నక్షత్రాలు తప్ప, మీరు 500 పెట్టి కొనుక్కొని వచ్చి పెద్ద బల్బు పెట్టి జిగేల్ 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 అని వెలిగించినా మీరు స్టార్లు కాదండోయ్. స్టార్ కాదు, మనమే స్టార్ లాగా మార్చబడదుముగాక. ఆమె ఎలాంటి వారంటే ప్రార్థనా పరులు. చెప్పండి. దేవుని భయం కలిగిన వారు, దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవాళ్ళు. మాట్లాడండి. వీళ్ళందరూ ఎవరో స్టార్స్. కాబట్టి కొంతమందినైనా దేవునిలోనికి నడిపించడానికి ప్రార్థన అనే ఆయుధాన్ని చేతపట్టుకొని, విశ్వాసం అనేటువంటి దాన్ని చేతపట్టుకొని, వాక్యాన్ని, మనకు దేవుడు చేసిన మేలులను ఇతరులకు సాక్ష్యాలుగా చెప్పడం ద్వారా దేవుని మందిరానికి మీ ద్వారా కొంతమంది వచ్చినప్పుడు మీరే నక్షత్రాలు.
మీరు వారింటి మీద నక్షత్రాలు. మీరు ఆమేన్. నువ్వు 10 మందిని తెచ్చినావు అనుకో, 10 మంది ఇంటి మీద ఎవరు నక్షత్రము? నువ్వే నక్షత్రము. ప్రైజ్ అలా హల్లెలూయా. ఆయన 7 నక్షత్రములు కలిగిన వాడు, ఒక నక్షత్రం కలిగినోడు కాదు ఆయన. యేసయ్య ఎన్ని నక్షత్రాలు? ప్రైజ్ అలా. కాబట్టి ఇక ముందు రోజులలో ఇక క్రిస్మస్ హడావుడిలోనికి మనం వెళ్ళిపోతాం. ఇప్పటికే కొంతమందికి పొదుపులు వచ్చినాయి. వాళ్ళు ఇప్పుడు ఇంకా ఎవరిని లెక్క చేయరు. ఏంది అంటారు వాళ్ళు. ఇప్పుడు అమ్మ ప్రార్థనకు వచ్చంలే అన్న మాకు అంటారు. అది పొదుపు రాకముందు అమ్మ ప్రార్థనకు రా అంటే, అదే అన్న ఇప్పుడే సిద్ధపడుతున్నా, స్నానం చేసి వచ్చేస్తున్నా. ఇప్పుడు అట్లా ఒక వారం 10 రోజులు అయిపోవాలి కదా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. కాబట్టి మనకు లోన్ వచ్చినా రాకపోయినా ఒకేలాగా ఉండాలి. స్తోత్రం. ఆ లోన్ 10 రోజులే ఉండేది మన కాడ, ఆ పొదుపు 10 రోజులే ఉండేది, ఆ జీతం 10 రోజులే ఉండేది. మళ్ళీ నెలాఖరికి వస్తే అక్క కొంచెం మిగిలే, కొంచెం చక్కెర మళ్ళీ వచ్చేవారం అతను. అంతే. మనం 4 ఉల్లిగడ్డలు మళ్ళీ నేను వచ్చేవారం ఇతనికి. అన్న బట్టుబడి తేగానే, అన్నకు జీతం రాగానే అది మన పరిస్థితి. అందుకని మనం అలా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. వెనకున్న వాళ్ళు చెప్పొచ్చుగా హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. అప్పులు చేసుకొని బంగారం తీసుకోవద్దు, అప్పులు చేసుకొని బట్టలు తీసుకోవద్దు, అప్పులు చేసుకొని వస్తువులు తీసుకోవద్దు. పక్కనోళ్ళు ఏందో చేస్తున్నారని మనము చేయొద్దు. మన దేవుని పిల్లలం. తీసుకోండి, మీ సామర్థ్యమును బట్టి, మీ స్తోమతను బట్టి తీసుకోండి, ఇబ్బంది లేదు. డబ్బులుంటే బంగారం తీసుకుంటారో, బండి కొనుక్కుంటారో, పిల్లలకు మంచి బట్టలు తీసుకుంటారో, మీరే ఎన్నో వస్తువులు తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ అప్పులు చేసి తిప్పలు పడగాకండి. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అప్పులు చేయడానికి కాదు వచ్చింది, అది మన జీవితాలలో సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చింది క్రిస్మస్. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇక మీరు ఆదివారం మానుకొని, మీరు ఆడోళ్ళు వచ్చే ఆదివారం మానుకొని చర్చికి రాకుండా అటవ మీద ఉన్నటువంటి తపేలాలు, డేషెలు, శంబులు అన్నీ కిందికి దించి చింతపండు కొనక్కొచ్చి అది అంత రుద్ది ఎందుకమ్మా ఈ వారంలో చర్చికి రాలేదని అంటే, యాడన్నా పాత గుడ్డలన్నీ ఉతికసరికి సరిపోయా, అటవ మీద ఉన్న అంట్లన్నీ అని చెప్పకుందురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఉలికి పడుతుండ్రు, అర్థమైందా? ఓకే, మంచిది బిడ్డలారా. దేవుడు నా ప్రభు సియోనులో నుండి మిమ్మల్ని దీవించునుగాక. సియోను పర్వతం మీద నుండి మిమ్మల్ని యెహోవా ఆశీర్వదించునుగాక. నిండారు దీవెనలు మీ కుటుంబాలపైకి, మీ తలలపైకి వచ్చునుగాక. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి కనపరచండి. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనంలో, యూదుడైన మొర్దుకై రాజైన అహష్వేరోషుకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడుగా ఉండెను. లెట్ మీ ఆస్క్ వన్ క్వశ్చన్. 3 వారాల నుంచి నేను ఎస్తేరు గ్రంథం గురించి మాట్లాడుతున్నాను కదా. మీరు ఎస్తేరు గ్రంథం చదివారా? చదివితే దేవునికి స్తోత్రం. చదవకపోయినా ఈ వారంలో ఎస్తేరు గ్రంథం పూర్తి చేయండి. స్తోత్రం. చదవకపోతే సరే, నేను 3 వారాల నుంచి ఎస్తేరు గ్రంథాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఎంతమంది వింటున్నారు ఎస్తేరు గ్రంథం గురించి? అందరూ వింటున్నారు కదా. మరి ఎస్తేరు గ్రంథం గురించి మీలో ఒక్కలైన 10 అధ్యాయాలు పూర్తి చేశారా అంటే అందరూ తలన్న దించి చూస్తారు, లేకపోతే నాకు ఇల్లు కళ్ళు పెద్దయ్యన్న పెట్టి చూస్తారు. ఈ పంచాయతీ ఎందుకు? ఈ వారంలో ఎస్తేరు గ్రంథాన్ని పూర్తి చేయండి. ప్రైజ్ లార్డ్. చదవండి. చాలా అద్భుతమైన, మన జీవితానికి అన్వయించుకోవడానికి
కోకొల్లల విషయాలు అక్కడ మనకు కనపడతాయి. ఇప్పుడు అందులో నుంచి మరలా ఒక ఆణిముత్యాన్ని మీకు విసురుతాను, ఓకేనా? గుమ్మము దగ్గర ఉన్నటువంటి మొర్దుకయి అదే దేశంలో ప్రధానమంత్రిగా మారాడు. ఎందుకు మారాడు అనే విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. పోయిన వారంలో ఎపిసోడ్ ఎక్కడ మనము బ్రేక్ ఇచ్చాము? మొర్దుకైని గుర్రము మీద కూర్చుండబెట్టి పట్టు వస్త్రాలు, రాజవస్త్రాలు ధరింపజేసి మొర్దుకైని ఊరేగిస్తా ఉన్నారు, ఓకేనా? గుర్రము మీద ఎవరున్నారు? మొర్దుకై ఉన్నాడు. గుర్రాన్ని ఎవరు నడిపిస్తా ఉన్నారు? హామాను. చెప్పండి, హామాను. హామాను యూదులకు శత్రువు. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. హామాను చెప్పండి, యూదులకు శత్రువు. యూదులంటే ఎవరు అనంటే దేవుని స్తుతించేవారు, దేవునికి ఇష్టులు, దేవుని బిడ్డలు, దేవుని వంశము. దేవునికి స్తోత్రం. ఈ నాలుగిట్లలో ఒక్కటి చెప్పండి, యూదులంటే ఎవరు? చాలు, ఒక్కటి గుర్తుపెట్టుకున్నా చాలు. దేవునికి ఇష్టులైన బిడ్డలు, దేవుణ్ణి స్తుతించేవారు. ఎవరంటే వాళ్ళు పొగలేరుగా, ఇష్టమైతేనే పొగుడుతాం మనము. కాబట్టి దేవుని స్తుతించే బిడ్డలకు హామాను శత్రువుగా ఉన్నాడు. హామాను రాజగుమ్మము దగ్గరికి వచ్చాడు. ఎందుకనంటే రాజును పర్మిషన్ తీసుకుందాము, మొర్దుకైని మా ఇంటి దగ్గర ఒక పెద్ద 50 మూరల చెప్పండి ఉరికొయ్య ఉంది. ఏముంది? ఎవరి కోసం ఉంది అది? మా ఇంటి దగ్గర ఎందుకు పెట్టుకున్న దాన్ని? మొర్దుకై నాకు నమస్కారం చేయట్లేదు కదా, మొర్దుకై నాకు వంగి దండం పెట్టట్లేదు కదా, మొర్దుకై నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కదా, మొర్దుకై నాకు విలువ ఇవ్వట్లేదు కదా. అసలు వీడినొక్కడిని చంపడం కాదు, వీడితో పాటు వీడి జాతిని మొత్తము చంపాలని హామాన్ విలన్ శత్రువు పొంచి ఉన్నాడు. అయితే ఈ విషయమై పర్మిషన్ తీసుకోవడానికి రాజు దగ్గరికి వచ్చాడు. ఈ లోపు ఏం జరిగింది? రాజు, అయ్యా బయట ఎవడున్నాడో వాడిని రమ్మను అంటే పోయి ఎవడున్నాడు? హామాను ఉన్నాడు. హామాను ఉంటే, అరే బాబు, నేను ఒకరిని దేశంలో మంచిగా సన్మానించాలనుకుంటున్నాను, ఘనపరచాలనుకుంటున్నాను, సత్కరించాలనుకుంటున్నాను అంటే హామాన్ ఏమనుకున్నాడు? అసలు నేనే కదా రాజు తర్వాత పెద్దోడిని, నన్ను గాక ఎవరిని, కాబట్టి నేను కొంచెం హై బ్రాండెడ్ వస్తువులే చెప్పాలనుకున్నాడు మనవాడు. అంత క్వాలిటీ ఉన్నాయే మాట్లాడాలనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్వాలిటీగా మాట్లాడాలి, బ్రాండెడ్గా మాట్లాడాలి. మనం తీసుకుంటే క్వాలిటీ బ్రాండెడ్, పక్కోళ్ళ ఏమో వద్దు. మన కంట్లోనేమో దూలం పెట్టుకొని ఎదుటి కంట్లో నలుసు తీస్తానంటే అటుంటుంది. కరెక్టా? అది కాదు. మనం చేస్తేనేమో సంసారం, ఎదుటివాడి చేస్తేనేమో డాష్ అంటే ఎటుంటది? వద్దులే, అది ఫిల్ఫిల్ చేయగాకండి. మనం చేస్తేనే మంచి, అది ఎదుటోడి చేస్తే అది కరెక్ట్ కాదంటే ఎట్టుంటది? కాబట్టి అటువంటి మనకు దూరం అయిపోవును గాక. వచ్చాడు బాధతో, ఏడుపు ముఖంతో, కన్నీటితో. ఇప్పుడు ఎవరిని ఊరేగిస్తున్నాడు? ఒకరు రండి. ఎవరిని ఊరేగిస్తా ఉన్నాడు? మొర్దుకైని ఊరేగిస్తా ఉన్నాడు. మొర్దుకైని ఊరేగిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను గణపరచువానిని, చెప్పాలి ఈ మాట, నన్ను గణపరచువానిని పలకండి. మాట్లాడండి. అరే చెప్పండి ఆ మాట చెప్పండి. నన్ను గణపరచువానిని, ఓకేనా? దేవుని వాగ్దానం అది. గుర్తుపెట్టుకోండి, మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. జెమిమా గ్రిగ్రోడ్స్ అని ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయినటువంటి ఇండియన్ క్రికెట్ టీంలో ఒక మెంబర్, ఒక అమ్మాయి ఇండియన్ క్రికెట్ టీంలో. ఆ అమ్మాయి మొన్న గెలిచిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నన్ను యేసయ్య వెనక ఉండి నడిపించాడు, అందుకే నేను దాదాపు సెంచరీ పైన నేను రన్స్ కొట్టాను. కాబట్టి నా వెనక ఎవరున్నారు? బిహైండ్ మీ ఎవరున్నారు? ఎవరు
చెప్పండి, మీ నోట్లో చక్కెర పోయ చెప్పండి. ఎవరున్నారు? ఏస్, నా వెనక యేసై ఉన్నాడు కాబట్టి నేను ముందు పరుగులు తీయగలిగాను అని ఒక స్టేడియంను స్టేజిగా మార్చుకొని, స్తోత్రం చెప్పండి, ఒక స్టేడియమే దేవుని పిల్లలకు స్టేజిగా మారిపోయింది. చప్పట్లు కొడుతూ దేవుని గణపరుద్దాం. ప్రత్యేకంగా ఫుల్ పీట్ అక్కర్లేదు. మనం ఎక్కడ నిలబడి సువార్త ప్రకటిస్తామో, యేసయ్య గురించి మాట్లాడతాం, అదే మన స్టేజ్. ఆమేన్. నువ్వు ఏ ఇంట్లోనైనా ఉండి ఒకళ్ళకిద్దరికి సువార్త, ఒకళ్ళకిద్దరికి నీ రక్షణ సాక్ష్యము, ఒకళ్ళకిద్దరికి యేసయ్య చేసిన స్వస్థత కార్యం నువ్వు చెప్తుంటే ఆ ఇండ్లే నీకు స్టేజ్ అని నువ్వు గుర్తుపెట్టుకోవాలా. నీకు ప్రత్యేకంగా ఈడికొచ్చి చెప్పాల్సిన పనిలే. వీడికి సర్వ సమాజము కూడుతుంది గనక ఒక వేదిక ఉండాలి గనక ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నాం. కానీ ఆ జమీమా అనే అమ్మాయి ఏం చేసిందనంటే ఆ యొక్క స్టేడియంని స్టేజిగా మార్చుకొని, నా వెనక ఈ విజయానికి రహస్యం ఏంటంటే యేసు ప్రభు ఉన్నాడని చెప్పేసి సర్వ సమాజంలో ప్రకటించింది. ప్రతి ఛానల్లో వచ్చింది, ప్రతి వ్యక్తికి వెళ్ళిపోయింది, ప్రతి దేశంలో స్టేట్మెంట్ వెళ్ళిపోగానే దేవుని గణపరిచినట్టా కాదా? దేవుని గణపరిచినట్టా కాదా? దేవుని గణపరిచినట్టా కాదా? అందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ అమ్మాయిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశాడు దేవుడు. ఆ అమ్మాయిని కొడాల చప్పట్లు. మనం చేయలేంది పక్కోడు చేసినందుకు అభినందించాలండి. మనకు చేత కాదు, పక్కోడు ఏదైనా చేస్తున్నామో కిందికి మీదికి చూస్తాము. ఎట్టండి అంతా పీతల్లాగా ప్రవర్తించటండి. పీతల్లాగా ఉండకూడదు మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కుక్కకు అంత అన్నం పెట్టండి. కుక్కకు అది అన్నం తింటున్నప్పుడు ఇంకొక కుక్క వస్తే దాన్ని రాణిస్తుంది. అదే కాకికి పెట్టి చూడు, అది కావు 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 అని ఇంకా నాలుగు కాకులను పిలుస్తుంది. అది ఇప్పుడు కుక్కలాగుంటావా కాకిలాగుంటావా? ఏదో తెలుసుకోలేకపోతున్నాడు. కష్టం కదా. క్రైస్తవుడు ఇతరులకు ఆశీర్వాదం. ఆమేన్. నీవు నీ పక్కింటోళ్ళకు ఆశీర్వాదం. ఆమేన్. నీ వీధిలో వాళ్ళకు నువ్వు ఆశీర్వాదం. ఆమేన్. నువ్వు బలహీనురాలువైనా బలహీనుడివైనా, నీకు ధనం లేకపోయినా ఏమి లేకపోయినా, నువ్వు వస్త్రహీనుడివైనా అందవికారం కలిగి ఉన్నా, నీకు ఏ విలువలు లేకపోయినా, యేసును కలిగి ఉన్న నీవు నీ ఇంట్లో చేసే ప్రార్థన పక్కింటికి క్షేమాన్ని కలిగించేదిగా ఉంటది. ఎందుకనంటే నువ్వు చేస్తున్న ఆ ప్రార్థనను బట్టి దేవుని మహిమ ఆ వీధిలో రిఫ్లెక్ట్ అయిపోతుంది. నువ్వు నమ్మాలి ఈ విషయాన్ని. ఆమేన్. నిర్గమాకాండంలో చదవద్దులే ఈరోజు, ఎందుకు కాకండి. నిర్గమాకాండంలో చివరి అధ్యాయంలో చివరి వచనాల్లో ఏముంటదంటే, ప్రత్యక్షపు గుడారములో వేయబడుతున్నటువంటి ధూప నైవేద్య ద్రవ్యముల ద్వారా, ఆ ధూపము ద్వారా ఆకాశ మండలములో నుంచి దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపు గుడారం పైకి దిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గుడారములు, ఈ ప్రత్యక్షపు గుడారమును ఆనుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి గుడారముల మీదికి ఈ ప్రత్యక్ష గుడారం మీద ఉన్న మహిమ రిఫ్లెక్ట్ అయినందువలన దేవుని వాక్యం అంటుంది, ఆహా యాకోబు నీ గుడారములు ఎంత రమ్యములు, నీ నివాస స్థలములు ఎంత అద్భుతమైనవి. సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో అంటాడు. స్తోత్రం. అంటే నీవు నీ పక్క వాళ్ళకు, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీ పక్కింటోడికి, నీ ఎదురింటోడికి, నీ వెనకింటోడికి, నీ వీధిలో వాళ్ళకు నువ్వు ఆశీర్వాదం. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. నువ్వు ఆశీర్వాదము, నువ్వు ఆశీర్వాదం. నీ ఇంట్లో ధూపం వేస్తున్నావు, నువ్వు ఆశీర్వాదం. నీ ఇంట్లో వాక్యం వినబడతా ఉంది, నువ్వు ఆశీర్వాదం. నీ వీధికి ఇతరులకు వాక్యం వినిపించాలని అప్పుడప్పుడు ప్రార్థనలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువై కాదు, లేకపోతే మందిని చూయించుకోవడానికి కాదు, వాక్యం వినిపిద్దాం. ఈ కూటం ద్వారా కొంతమంది వాక్యం వింటారు. ప్రైజ్ ది లార్డ్. దాని వెనక అర్థం ఏంటంటే నువ్వు ఇతరులకు ఆశీర్వాదము. నువ్వు అబ్రహాము సంతతి, నువ్వు ఏలియా సంతతి. ఏలియా తిష్బీయుడు, ఇతరులను దేవుని వైపుకు తిప్పేవాడు, ఆయన సంతతి. ఆధ్యాత్మికంగా మనము మొర్దుకై కూడా ఏం చేశాడంటే, నేను దేవునికి తప్ప ఎవడికి దండం పెట్టనురా, ఎవడి దగ్గర మోకాల్లోనను, ఎవడి దగ్గర పోయి ఒక రూపాయి తెచ్చుకోను, ఎవడి దగ్గర చెయ్యి. స్తోత్ర, హల్లెలూయా.
మొర్దుకై చాలా పరిస్థితులను గురించి మనం గమనించుకుంటే దేవుని వాక్యం అంటే 91వ కీర్తన 14, 15, 16 వచనాల్లో అద్భుతమైన విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. చెప్పండి ఈ మాట. అతడు చెప్పాలా? అతడు నా నామమును, ఏ నామం అది? ఏ నామం అది? ఏ నామం అది? ఏ నామం అది? ఏ నామం రాది? యేసు నామమును ఎరిగి, యేసు నామములో బాప్తిస్మం పొంది, యేసు రక్తములో కడగబడి, యేసు రక్తములో శరీరములో పాలు పొందితే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు సర్వ సమాజములో. తగిన సమయంలో నీ నామమును ఎత్తిపడతాడు ఆయన, నీ కుటుంబాన్ని ఎత్తిపడతాడు ఆయన. ఒక సమయం వస్తుంది దానికి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. దేని నుండి? దేని నుండి అయినా. చెప్పండి. ఆల్ సర్క్యుమిటెన్సెస్, ఏ కష్టము నుండి అయినా, ఏ శ్రమ నుండి అయినా, ఏ ఇబ్బంది నుండి అయినా, ఏ పరిస్థితి నుండి అయినా ఐ విల్ రెస్క్యూ, ఐ విల్ రిడీమ్. ఆమేన్, ఆమేన్. నేను విడిపిస్తాను, విమోచిస్తాను. సే హల్లెలూయా. కమాన్ కమాన్ ఎవ్రీవన్, గట్టిగా. రెండవది అంటాడు అక్కడ, అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరుస్తాను. ఐ విల్ లిఫ్ట్, ఐ విల్ ప్రైజ్. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎగ్జాల్ట్, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇంకా దేవునికి ఆపాదించాల్సినవి మనుషులకు ఆపాదించకూడదు, అన్ని ఉన్నాయి. మనల్ని దేవుడు హెచ్చించేటువంటివి. ప్రైజ్ లా. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఏం చేస్తున్నా? ఏం చేశాడు? హామాను ముందు, శత్రువు ముందు ఎవడైతే చంపాలనుకున్నాడో, ఎవడైతే ఉరిదీయాలనుకున్నాడో వాడే ఏం చేస్తా ఉన్నాడు? గుర్రాన్ని పట్టుకొని, గుర్రం తాడు పట్టుకొని, కళ్ళెం పట్టుకొని, మొద్దుకై నెక్కించుకొని. ప్రైజ్ లార్డ్. నా దేవుడు అటువంటి దేవుడు. నీ శత్రువుల ఎదుటే నీ తల ఎత్తుకునేటట్లు చేయగలడు ఆయన. నిన్ను సిగ్గుపరచని దేవుడు ఆయన. ఇప్పుడు నీ పరిస్థితి తీవ్రంగా ఉన్నా, కష్టంగానే ఉన్నా, ఇబ్బందిగానే ఉన్నా, అవమానంగానే ఉన్నా, నీకు ఒక సమయం వస్తుంది. అది దేవుడు హెచ్చించే సమయము. ఆ సమయములో నిన్ను తిట్టిన నోరే నిన్ను పొగడతలతో ముంచేస్తుంది యేసు నామములో. దాని వెనక ఏం చేశాడో తెలుసా? 3 రోజుల ఉపవాస ప్రార్థన ఉంది. దాని వెనక ఏముంది? ఊరికనే వస్తుందా దీవెన? ఊరికనే వస్తుందా ఘనత? ఊరికనే వస్తుంది ఆశీర్వాదము? వెనక ఎన్ని రోజులు ప్రార్థన ఉంది? 3 రోజులు. బట్టలు ఇప్పేసి, గోనె పట్ట కట్టుకొని, బూడిద పూసుకొని, గుమ్మంలో విలపించే ప్రార్థన ఉంది వెనక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఊరేగించాడు. ఇప్పుడు ఏడవాల్సినోడేమో నవ్వుతున్నాడు. బూడిదలో కూర్చున్నప్పుడు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? ఇది వరకు ఏ వస్త్రాలు అయ్యేంటి అయ్యి గోనె పట్ట కట్టుకున్నాడు, ఇప్పుడు ఏ వస్త్రాలు కట్టుకున్నాడు? మాట్లాడాలండి. ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఏ వస్త్రాలు ఉన్నాయి? గోనె పట్ట. చెప్పండి, గోనె పట్ట. చెప్పండి, గోనె పట్ట ఎక్కడ వేసుకుంటాం మనము? కదా, కాళ్ళ దగ్గర ఉండే, కాళ్ళు దుడుచుకుండే గోనె పట్ట కట్టుకున్నాడు. రెండవది, బూడిదలో కూర్చున్నాడు. బూడిద ఎక్కడ ఉంటుంది? పొయ్యిలో కూర్చోలే, పొయ్యి శ్మశానాల కాడ కూర్చొని. అర్థమవుతుందా? బూడిద పూసుకొని. ఏ బూడిద అది? ఏ బూడిద? నీకు తెలుసు కదా, చెప్పు. ఏ బూడిద? ఆ బూడిద పూసుకొని. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుణ్ణి ఘనపరిచినందుకు, దేవుని కొరకు నిలబడినందుకు, దేవుని యొక్క నామములో ఉన్నందుకు, దేవుని భయము కలిగి ఉన్నందుకు గోనె పట్ట తీసివేయబడి రాజవస్త్రము ధరించబడింది. తలకు పోయబడినటువంటి ఆ యొక్క పౌడర్ అంతా తీసేసి ఇప్పుడు సుగంధ ద్రవ్యములో, ఏటితో?
సుగంధ ద్రవ్యములు, సెంటు పర్ఫ్యూము, ఖరీదైన పర్ఫ్యూములతో నింపబడి అక్కడ కూర్చున్నది శ్మశానాల వాటికి దగ్గరైనా, ఇప్పుడు అతను కూర్చున్నది గుర్రము మీద. శత్రువు తనను చంపాలనుకుంటుంటే ఇప్పుడు రాజనగరులలో వీధులలో ఊరేగించబడతా ఉన్నాడండి. నా దేవుడు ఎలాంటి దేవుడో చూడు. ఇదంతా చూసి హామాన్ తట్టుకుంటాడా? మిమ్మల్ని రోజు తిట్టేవాళ్ళు, మీరు ఎప్పుడెప్పుడు ఏదన్నా అవుతారా అని కోరుకుండేవాళ్ళు, శత్రువులే అనుకుందాం, ఎవరన్నా కానీ అనుకుందాం. వాళ్ళ ముందు నువ్వు ఈ వారం బీరువా తెచ్చుకున్నావు అనుకో, ఈ వారం వాళ్ళ ముందే బీరువా రోడ్డు మీద దించి, నాకు కొంచెం బీరువా బట్టు, ఊరికే అక్క బీరువా బట్టు అని లోపలికి 10,000 రూపాయలు పెట్టి బీరువా పొదుపు వచ్చింది. ఒకసారి మళ్ళా వచ్చే వారం నువ్వు ఫ్రిడ్జ్ తెచ్చినవు అనుకో, మరలా గ్యాస్ ట్రబుల్, మళ్ళా వచ్చే వారం డబల్ కార్డ్ మంచం తెచ్చినావు అనుకో, ఆ తర్వాత నీ కొడుకు ఒక బండి కొట్టించినావు అనుకో, ఎటుంటుంది వాళ్ళకి? నిజంగా దేవుడు అలా చేయగలడు. ఆయన ఆమేన్, ఆమేన్. దేవుడు ఘనపరిచే దేవుడు. స్తోత్రం. ఇక ఎట్లా ఏడుస్తున్నాడంటే అతను, అబ్బా నేను చంపాలనుకుంటే ఈయన నేనేం చేశాను చెప్పరే, ఏం చేశాను? ఆరవ అధ్యాయము 12వ వచనం నుంచి చదవండి. 6వ అధ్యాయము ఎస్తేరు గ్రంథంలో ఉండండి. 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. తర్వాత మొర్దుకై రాజు గుమ్మమునద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని, ఏ కప్పుకున్నాడు? చదువు. ఏమిరా నీకేం గతి పెట్టిందిరా నాయన? ఏందంట? మొర్దుకైకి దేవుడు ఘనతనిస్తే హామానికి ఏమిచ్చాడు? అవమానం. చెప్పండి, ఏమిచ్చాడు? ఇప్పుడు ఆ అవమానం తట్టకలేక ఇప్పుడు ఏం వేసుకున్నాడు నెత్తిన? నేను చెప్పట్లేదు, దాంట్లో ఉంది, నేను చెప్పట్లేదు. ఏముంది నెత్తిన? గొడ్డ వేసుకొని దుఃఖించుపోయే ఇంటికి. ఏందంట? త్వరగా ఇంటికి వెళ్ళాడంట. త్వరగా ఇంటికి వెళ్తే ఈ అవతారం చూసి భార్య అంటుంది, ఏందయ్యా ఏమైంది? ఏం తిట్టేదాను? ఏంది అసలు? నువ్వు చేస్తానన్న పని ఏంది? నువ్వు చేసిన పని ఏంది? మన ఇంటికాడ పెద్ద 50 మూరల ఉరికొయ్య ఉంది. మొర్దుకైని పట్టుకొస్తాను, రాజు దగ్గరికి వెళ్తున్నాను, పర్మిషన్ తీసుకొని వస్తాను, వాడిని ఉరిదిస్తానని చెప్పేసి ఈ ఉరికొయ్య తయారు చేయించి నువ్వేందయ్యా నెత్తిన గుడ్డేసుకొని ఏడ్చుకుంటా మనో దుఃఖం గలవాడవై వస్తున్నావంటే జరిగిన సంగతి అంతా చెప్తే ఆమె అంటా ఉంది, వాడు యూదుడు. దేవునికి స్తోత్ర. నువ్వు పోయి ఎవరితో పెట్టుకున్నావు? ఎవరు అన్నారు? భార్య, హామాను భార్య, స్నేహితులు. భార్య స్నేహితులు అంటున్నారు. ఎటు చూడు, వాడు ఒకవేళ యూదుడా? 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 నువ్వు పోయి యూదులతో ఎందుకు పెట్టుకున్నావు అన్నదా? యూదుల వంశపు వాడు. అబ్బా కొడు చప్పట్లో. స్తుతించే వారే జయమొందుదురు గాక, ప్రార్థనా పరులకే తుదకు జయము కలుగును గాక, విశ్వాస వీరులకే జయము కలుగును గాక. జై బోలో యేసు మహారాజుకి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. తుదకు జయము నీదే, తుదకు విజయము నీదే, తుదకు గెలిచేది నువ్వే, చివరికి గెలిచేది నువ్వే. శత్రువు ఓడిపోవాల్సిందే, వాడి ముఖము సిగ్గుతో ఉండవలసిందే, వాడు నెత్తిన గుడ్డేసుకోవాల్సిందే, వాడు మనోను దుఃఖం గలవాడై ఉండాల్సిందే. నువ్వు ప్రస్తుతము బాధపడుతున్నా, ఇబ్బందులు పడుతున్నా, హింసింపబడుతున్నా, అవమానంగా మాట్లాడబడుతున్నా, దూషించబడుతున్నా, ఎందుకనంటే నీవు యూదుడవు గనక నీ పక్షముగా యూదా గోత్రపు సింహం ఉన్నది పక్కనే. యూదా గోత్రపు సింహాన్ని దాటుకొని ఏ ఒక్కడు నీ మీదికి యుద్ధానికి రాలేడు.
గొల్యాతునే పడేసిన దేవుడు ఒక్క రాయితో, కత్తితో కూడా కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేంతో పడేశాడు గొల్యాతును? రాయితో పడేశాడు. 6 మూరల జానడు కలిగినోని. ప్రైజలా. ఎందుకు? నువ్వు యోధుడు. యోధుడా అంటే, యోధుడంటే స్తుతించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు యూదుడంటే? ఎవరు యూదుడంటే స్తుతించేవాడు. అందుకే మిమ్మల్ని స్తోత్రం చెప్పమనేది. ఇప్పుడు చదువుతారులే. స్తోత్రం చెప్పండి రా, మీకు తెలియదు దాని బలం అంటే. సూత్రం సూత్రం సుత్య సూత్రం సుత్య సూత్రం. ఈ సూత్రాలేదమ్మా, ఈ సుత్య ఆడిది. సూత్రాలు సుత్య లేవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు ఎంత స్తుతిస్తావో అంత బలమొందుతావు నువ్వు. ఎంత స్తుతిస్తావో అంత బలమొందుతావు నువ్వు. ఎంత ఆరాధన చేస్తావో అంత శక్తి పొందుకుంటావు నీవు. ఆరాధన చేసే వాళ్ళ దగ్గర సాతానుగాడు నిలబడలేడు. వాడి తలుపులు గడ 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 వణికి ఉరుకే ఉరుకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించే వారి దగ్గర వాడు ఉండలేడు. ప్రార్థించే వారి దగ్గర వాడు ఉండలేడు. పాటలతో నిత్యము ఘనపరిచే వారి దగ్గర వాడు ఉండలేడు. వాడు దగ్గరికి వచ్చిన కారణం ఏంటంటే అగ్ని వారి చుట్టూ ఉంటది కనుక వాడు వారిని సమీపించలేడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి చెప్పండి చెప్పండి. యూదుడు. ఇదేందో తెలుసా? యూదా గోత్రపు సింహపు గుండె ఇదే. ఆమె చాలా దిగులుతో ఉన్నాడు ఆమాను. నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరోజంట దావీదుని చంపడానికని అబ్షాలోముకు ఒక ఆలోచన ఇచ్చిండంట. ఎవడు? అహీతోపేలు. చెప్పండి, ఏ పేలు? ఏ తోలు? ఎవడు? ఎందుకంటే వాడికి మనవరాలన్నమాట బెత్షెబా. లింక్ అటుంది ఎవరు? ఎవరు? ఏమైతుందయ్యా? మనవరాలు. సరే, దావీదుని చంపాలనుకున్నాడు అబ్షాలోము. అబ్షాలోముకు ఆలోచన ఇచ్చాడు అహీతోపేలు. అహీతోపేలు ఆలోచన ఎట్టుంటుందో తెలుసా? వినండి, చాలా సరదాగా చెప్పట్లేదు ఇవి. అహీతోపేలు ఆలోచన ఎట్టుంటదంటే, ఆ రోజులలో అహీతోపేలు ఆలోచన ఇస్తే ఎవరికైనా అది దేవుని ఆలోచనే అన్నట్లు ఉంటదంట. ఎలా ఉంటది? దేవుని ఆలోచనే ఖచ్చితంగా జరిగిపోద్దంట వాడు ఆలోచన ఇస్తే, అట్లా చేస్తే. అలాంటిది దావీదును చంపడం కోసము అహీతోపేలు ఆలోచన చేశాడు. ఈ విషయం దావీదుకి తెలిసింది. దావీదుకి తెలిస్తే దావీదు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టు. చెప్పండి, అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టు. మాట్లాడండి. మా శత్రువుల ఆలోచన చెడగొట్టు. మాట్లాడండి అమ్మా. నా రోగం యొక్క ఆలోచన చెడగొట్టు. నా శ్రమల యొక్క ఆలోచన చెడగొట్టు. నీ చిత్తం నా పట్ల జరిగించు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన చేసి ప్రభువా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టని ప్రార్థన చేశాడో, దేవుడు అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టేశాడు. అలాగున హామాను యొక్క ఆలోచన కూడా చెడిపోయింది. ఇక ఎస్తేరు బయలుదేరింది. ఎస్తేరు ఎవరు? రాణి బయలుదేరి రాజు దగ్గరికి పోయింది. రాజా, ఒకరోజు మా ఇంటికి భోజనానికి రా అన్నది. అప్పటికామ రాజు దగ్గరికి వెళ్ళక 30 రోజులు అయిందంట, 1 నెల రోజులు అయింది. అంతఃపురంలోకి వెళ్ళింది. ఒకరోజు మా ఇంటికి రా అన్నది. ఏందమ్మా విషయం అన్నాడు. అయ్యా, నువ్వు మా ఇంట్లో భోంచేక 1 నెల రోజులు అవుతుంది. ఏంది ఊరిక పంచాయతీ, లేవిడి పంచాయతీ, రా అన్నది. సరే పో అన్నాడు. యో ఇంకొక మాట. ఓయా ఇంకొక మాట. ఏంది ఎస్తేరు, నీతో పాటు వాడు హామాను పట్టరా. ఎవరిని?
హామాను తీసుకురా. హామాను అనుకున్నాడు, "వా, మళ్ళా ఇడికి మళ్ళా వచ్చింది ఇడికి." ఒకటి సరిపోలే షాటు, ఒక తన్ను, ఒక శ్రమ, ఒక కష్టము, ఒక పిడిగుద్దు సరిపోలే వీడికి. ఇంకోటి పడుతుంది పెద్దది. ఒకటి సరిపోలే. కొంతమందికి 1, 2 సరిపోవు. 10 పడితే కానీ వాళ్ళ మీద అప్పుడు నోరు కొంచెం తగ్గుతుంది. అప్పుడు నోరుకు వచ్చి అప్పటిదాకా తగ్గదు. ఊరికే కీసర 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 అరుస్తూ ఉంటారు ఇంట్లో. ఈ హామాను తీసుకురమ్మన్నది. వాడి ఇంటికి వెళ్ళాడు హామాను. ఇంటికి వెళ్ళి, వినండి, నేను వాక్యం చెప్పేది కథ కాదు. హామాను ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడతో చెప్తున్నాడు, ఇదిగో ఎస్తేరు రాణి నన్ను భోజనానికి రమ్మన్నది. మరి మనం అంటే ఏమనుకుంటున్నావు? చూసినావా? శివుడు చూసినావా? చొక్కా చూసినావా? ప్యాంటు చూసినావా? బెల్ట్ కూడా చూసినావా? మనం అంటే ఏమనుకుంటున్నావు? దేవునికి స్తోత్ర. మన స్టేటస్ అదే అని చెప్పుకుంటున్నాడు వాడు. ఎవడు? సిగ్గులేనోడు. సరే, భోజనానికి పోయిండ్రు. ఇద్దరు భోజనానికి వెళ్ళారు. కూర్చొని ఉన్నది. ఆమె వడ్డించే టైంలో రాజుతో ఒక మనవి చేస్తుంది, అయ్యా, మా వంశాన్ని ఒకడు చంపేయాలనుకుంటున్నాడు, నన్ను కూడా చంపేయాలనుకుంటున్నాడు. మా వంశాన్ని ఒకడు చంపేయాలనుకుంటున్నాడు అంటే రాజు మంచం మీద నుంచి లేచాడు. ఎవడు వాడు? నిన్ను చంపాలనుకునేది ఎవడు? నా రానివి, నా దేశానికి నువ్వు రానివి, నిన్ను చంపాలనుకున్నది ఎవడు? నీ వంశాన్ని చంపాలనుకున్నది ఎవడు అంటే వెంటనే అది ఎవడో కాదు. ఇన్ని టైటిల్ ఉన్నాయా? పగవాడు, విరోధి, దుష్టుడు. ఇన్నున్నాయి ఆడికి. పగవాడు, విరోధి, దుష్టుడైన హామాను వీడే చంపాలనుకుంటున్నాడు అనగానే రాజు షాక్ అయిపోయాడు. అసలు వెంటనే అక్కడ ఉద్యానవనంలోనికి వెళ్ళిపోయాడు. మన భాషలో పార్క్ అంటుందా? రాజులకు రాణులకు పార్కులు ఉంటాయి కదా, స్విమ్మింగ్ పూల్ ఉంటాయి, పార్కులు ఉంటాయి, కాస్త అట్లా విహారం చేయడానికి అన్ని ఉంటాయి అంతఃపురంలో. వెంటనే కోపంలో ఈడ హామానా అని చెప్పి ఆ కోపోద్రేకంలో షాక్ అయిపోయి వెంటనే పార్కులోకి వెళ్ళిపోయి, ఉద్యానవనంలోకి వెళ్ళిపోయి ఆలోచిస్తా ఉన్నాడు. ఆలోచిస్తా ఉంటే ఈడు ఉన్నాడు, ఊరుకోలే ఈడు హామాను. ఆ రాణి మంచం మీద కూర్చొని ఉంది. రాణి మంచం మీద కూర్చొని ఉంటే ఈడు పోయి ఆ మంచం మీద సాష్టాంగ నమస్కారం పెట్టి బతిమలాడుకుంటుండు, అమ్మా ఎంత పని చేసినావమ్మా, నాకొక మాట చెప్పింటే నేను వదిలేసేవాడిని కదమ్మా, అమ్మా నువ్వు నన్ను క్షమించమ్మా, రాజుకు చెప్పమ్మా, నా ప్రాణములు తీయొద్దని చెప్పమ్మా అని వాడు మంచం మీద పడి వేడుకుంటున్నాడు. ఆ మంచం మీద కూర్చొని ఉంది. ఈ లోపలికి వచ్చిండు రాజు. సీన్ ఎట్టుంటుంది మీరు చెప్పండి. రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చున్న శయ్య మీద హామాను పడి ఉండుట చూసి, ఇంటిలో నా సముఖం అంటే నా కళ్ళ ముందే రాణిని బలవంతం చేస్తావా నువ్వు? ఆ మాట రాజు నోట రాగానే బంటులు వచ్చి ఎత్తుకొని, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. రాజు వచ్చేసరికి సీన్ ఎట్టుందాడా, అంత సినిమా క్లైమాక్స్ ఉన్నట్టుంది. ట్విస్టులు. ఆమె కత్తి తీసుకొని, చూడండి, కత్తి తీసుకొని ఈడు పొడుస్తున్న టైంలో సీరియల్లో బ్రేక్ ఎత్తాడు. ఇంకా ఈ ముఖంగా అన్నం ఆకలి కాదు, నీళ్ళు దప్పిగా, పొడిసిండా లేదా, ఆ ఎమ్మిని పొడిసిండా లేదా, చీ పనికి మాలోడు పొడిసిండా లేదా, మీకు సిగ్గు రావాలా, పొడిసిండా లేదా, రేపు సీరియల్ మళ్ళా ఎపిసోడ్ కంటిన్యూ అయ్యేంత వరకు ఏమి యాంగ్జైటీగా ఎదురు చూసి ఇప్పుడు చూడండి క్లైమాక్స్ ఎట్టుంటుందో. ఈ కత్తితో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు సీరియల్ కంటిన్యూ, కత్తితో పొడిసే టైంలో అక్కడి నుంచి తుపాకి వచ్చి కొడితే అది ట్విస్టా కాదా? ఇప్పుడు అదే జరిగింది. ఈడేమో ఏం చేస్తున్నాడు,
బతిమలాడుతున్నాడు, అమ్మా నన్ను క్షమించమ్మా, నేను ఇంకా చెయ్యనమ్మా అని కాళ్ళు పట్టుకొని బతిమలాడుతుంటే ఈ లోపే రాజు లోపలికి వచ్చి ఎవడి మంచం మీద ఉన్నాడు? అబ్బా, ఇంకేమన్నా ఉంది అసలు? రాణి మంచం మీద ఎవడన్నా కూర్చుంటే ఇంకేమన్నుందా? దేవునికి స్తోత్ర. రాజు చూసి, అరే నా కళ్ళ ముందే నువ్వు రాణితో మిస్బిహేవ్ చేస్తావా అని అంటున్న వెంటనే అక్కడ బంట్రోతులు ఉన్నారు, వచ్చారు, వెంటనే ముసుగేశారు, పట్టుకొని ఎత్తారు. రే ఈయన అట్టా ఇట్టా చంపకూడదురా. ఎవడిడు? ఆమాన్. అట్టా ఇట్టా చంపకూడదురా అంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా వినండి ఇప్పుడు మస్తుకుంటది, అయ్యా వీడు మొర్దుకైని చంపడానికి వాళ్ళ ఇంటి దగ్గరనే 50 మూరల ఉరికొయ్య తయారు చేశాడు. మీరు ఆజ్ఞాపిస్తే వాడు తయారు చేయించినటువంటి ఆ ఉరికొయ్య మీదనే వాళ్ళింటి దగ్గరనే వాన్నే తీసుకొని వెళ్ళి చెప్పాలి. ఎవడు తవ్వుకున్న గోతిలో చివరికి వాడే. అర్థమైందా? ఎవడు తవ్వుకున్న గోతిలో చివరికి వాడే. నువ్వేది విత్తుతావో అర్థమవుతుందా? మీకు వాక్యము అర్థమవుతుందా? కొద్ది రోజులు కష్టాలే ఉంటాయి మనకు క్రైస్తవులకు, కానీ చివరికి గెలిపించేది మనమే. ఆయన గెలిపిస్తాడు మనల్ని. స్తోత్రం చెప్పండి. కొద్ది రోజులే, తర్వాత దేవుడు అంత సంతోషకరమైన పరిస్థితులనే దయచేస్తాడు ఆయన. రాబోవు దినములలో సమాధానకరమైన సంగతులే తప్ప ఏడుపు ఇవి కావు. హల్లెలూయా. కొద్ది రోజులు బాధలు పడాలి, కొద్ది రోజులు ఇబ్బందులు పడాలి, కొద్ది రోజులు నష్టపోవాలి, కొద్ది రోజులు జరగాల్సినవి జరుగుతాయి. మాట్లాడతారు, అంటారు, చేస్తారు, అన్ని చేస్తారు. అయినా నువ్వు మేలు కొరకే, నువ్వు ప్రజల మేలు కొరకే, నువ్వు అన్ని విషయాల్లో నీ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావు కనుక దేవుడు తగిన సమయంలో నీకు సహాయం ఒక అద్భుతంగా ఇస్తాడు. ఎవని కొరకైతే వీడు కుట్ర పన్ని ఉరికొయ్యను తయారు చేశాడో ఈ హామానును తీసుకొని వెళ్ళి అదే ఇంటి ముందు, అదే భార్య ముందు, అదే స్నేహితుల ముందు ఉరిదీసి చంపేశాడు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చదవాలి ఈ సందర్భంలో, తీయండి అందరూ. చాలా అద్భుతమైన మాట ఇది. 8వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట చదువుదాం. 8వ అధ్యాయం 15వ వచనంలో, అప్పుడు మొర్దుకై ఉదావర్ణమును తెరుపు వర్ణమును రాజవస్త్రము ధరించుకున్నాడు, తలపైన బంగారపు కిరీటం పెట్టుకున్నాడు, అవితనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకున్నవాడై రాజు గుమ్మమున ఉన్నవాడు రాజ సముఖమునకు ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ప్రమోషన్ వచ్చేసింది. మొదట్లో అతని స్థాయి ఏంది? రాజు గుమ్మము. చెప్పండి. కష్టాలన్నీ పడి శ్రమలన్నీ వచ్చి దేవుని కొరకై నిలబడిన తర్వాత అతని స్థాయి ఏంది? రాజు సముఖము. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక రెండవ అద్భుతమైన విషయం ఏంటనంటే, అసలు మార్వలస్, ఆసమ్. ఏంటి అద్భుతమైన విషయం ఏంటనంటే, ఒక్కసారి రాజు ఒక శాసనం తయారు చేసిన తర్వాత తన వేలికి ఉన్నటువంటి ఉంగరం తీసి ఆ శాసనం మీద ముద్ర వేస్తే, ఉంగరం ముద్ర, అది 127 సంస్థానంలో ఏ మనుష్యుడు కూడా దాన్ని మార్చడానికి వీలు లేదు, మరలా రాజే మార్చాలనుకుంటే తప్ప. కానీ యూదులందరినీ 127 సంస్థానంలో ఉన్న యూదులందరినీ చంపమని రాజు శాసనం చేశాడే. వినండి, శాసనం చేశాడే. ఆ శాసనాన్ని మార్చుకోవడానికి ఎస్తేరు ప్రార్థన ద్వారా, మొర్దుకై ప్రార్థన ద్వారా రాజు తన ఉంగరాన్ని మొర్దుకైకే ఇచ్చేశాడు. మీరు ఎట్టనన్నా మార్చుకోండి అని. బా, మీలో కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. కానీ రాజు ఉంగరము ఎవ్వరికి ఇవ్వరు, కానీ రాజు ఆ ఉంగరాన్ని తీసి
మొర్దుకైకి ఇచ్చి, నేను రాసినటువంటి చట్టం ఎవడు మార్చజాలడు భూమి మీద, ఇదిగో ఉంగరం నీకు ఇచ్చేస్తున్నాను, ఈ ఉంగరం తీసుకొని నువ్వు ఏది సవరించుకుంటావో ఆ లెటర్లో అదంతా సవరించుకొని నువ్వు ముద్ర వేసేసుకో, నువ్వు ఏది రాయాలనుకుంటావో అది రాసేసుకో అని చెప్పి యూదుల ప్రాణములందరినీ, జాతిని, లక్షల మంది ప్రజలను ఎస్తేరు మొర్దుకై కాపాడుకున్నారు. అందుకే అప్పుడప్పుడు నాకు ఈ పాట గుర్తొస్తూ ఉంటుంది. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది, అహమును అణచి అధముల చేసిన అసాధ్యమైనది, 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 అసాధ్యమైనది. రాజాజ్ఞను మార్చిన దేవుడు. చెప్పండి, మన దేవుడు రాజాజ్ఞను మార్చిన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మన భారతదేశంలో క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి యాంటీ క్రిస్టియన్ బిల్ ఒకటి సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఈ మధ్య కాలంలో. మత మార్పిడి చేయకూడదు, వీధులలో మతాన్ని గురించి ప్రచారం చేయకూడదు, గుడి గోపురాల మీద మైకులు పెట్టి ప్రచారం చేయకూడదు, చర్చిల మీద. దానికి పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళను మేము అణిచివేస్తామని చెప్పి బీజేపీ, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్, శివసేన, శివశక్తి, హిందూ ప్రచార ధర్మ సమితి వాళ్ళు సుప్రీంకోర్టుకు ఒక బిల్లు పంపిస్తే భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ ప్రార్థన చేయగా సుప్రీంకోర్టు నిన్న వారంలో ఆ బిల్లు కొట్టేసింది. ఆ బిల్లు నిన్న వారంలోనే కొట్టివేసింది. మత ప్రచారం చేసుకొనడం అది హక్కు, ఎవడు దాన్ని ఆపకూడదని చెప్పేసి నిన్న వారంలోనే సుప్రీంకోర్టు కొట్టేసింది. మెన్షన్ చేస్తూ ఏమన్నా తెలుసా, ఆ అమాయకుల జోలి పోవద్దని రాసింది కింద. అందుకే నెహ్రూ ఒక మాట అన్నాడు, జవహర్ లాల్ నెహ్రూ ఒక మాట అన్నాడు, క్రైస్తవుల జోలికి వెళ్ళగాకండి, వారు నిద్రించుచున్న సింహాలు. వాళ్ళు లేచారా దేవుడు దిగొస్తాడు, ఉగ్రత వస్తుంది వాళ్ళు లేస్తే. ఆమేన్. వాళ్ళు లేస్తే ఎట్లుంటుంది తెలుసా, ఏమి తిరగబడరు, కత్తులు తీసుకోరు, కటారాలు తీసుకోరు, గొడవలు చేయరు. క్రైస్తవులు లేస్తే ఎట్లుంటదంటే మోకాళ్ళ మీదకి వస్తారు, ప్రార్థనలు చేస్తారు, విజ్ఞాపనలు చేస్తారు, కడుపు మార్చుకుంటారు, ఉపవాసాలుంటే వాళ్ళ దేవుడు సింహాసనం మీద కూర్చొని ఊరుకుంటాడు, ఉగ్రత కురిపిస్తాడు భూమి మీద. భూమి మీద ఉగ్రత కురిపిస్తాడు. కాబట్టి క్రైస్తవుల జోలి పోవద్దు అని చెప్పాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ఈ మధ్య కాలంలో ఒక 2-3 నెలల క్రితంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎల్కే అద్వానీ గారు. స్టేట్మెంట్ ఇస్తూ ఆయనను ఇంటర్వ్యూలో ఈ యొక్క న్యూస్ ఛానళ్ళు అడుగుతున్నారు, క్రైస్తవుల వలన హిందువులకు ప్రమాదం ఉందని చెప్పేసి హిందువులు ప్రచారం చేస్తున్నారు, నిజంగా క్రైస్తవుల వలన హిందువులకు ప్రమాదం ఉందా అనంటే ఆయన అన్నాడు, క్రైస్తవుల వలన హిందువులకు ప్రమాదం ఉందో నాకు తెలియదు కానీ క్రైస్తవుల వలన వ్యభిచారులు మార్చబడతా ఉన్నారు, దొంగలు మార్చబడతా ఉన్నారు, హంతకులు మార్చబడతా ఉన్నారు, చెడ్డ వాళ్ళందరూ మార్చబడతా ఉన్నారు. వాళ్ళ వలన మిషనరీలు వచ్చారు, స్కూళ్ళు వచ్చాయి, కాలేజీలు వచ్చాయి, అందరూ ఎడ్యుకేట్ అయిపోయారు వాళ్ళ వలన. చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం, యేసయ్య నామమున కనపరుద్దాం, గట్టిగా కొట్టు, చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శాసనాలు మార్చే దేవుని నువ్వు నమ్ముకున్నావు, నీ కొరకు ఎవరినైనా మార్చగలడు, లేదా తీసివేయగలడు, దూరంగా తీసుకొని వెళ్ళగలడు, లేదా వారికి అందనంత ఎత్తులో నిన్ను నిలబెట్టగలడు దేవుడు. ఆమేన్, ఆమేన్.
తన ప్రజల నెమ్మదికై రాజు యొక్క ఆజ్ఞనే మార్చిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య ఒకడున్నాడు, వాడు కరుణా సుగుణాకన కర్రీ సుగుణాకర వాడు కర్రీ సుగుణగాడు కరుణాకర సుగుణగాడు. వాడు అంటున్నాడు, మొన్న ఒక మీటింగ్ పెట్టాడు, అంటున్నాడు, ఇదిగో నేను నేను చచ్చిపోయే లోపు మన భారతదేశంలో ఒక్క పాస్టరు లేకుండా చేయాల నేను, అదే నా ఆశ అన్నాడు. కనీసం 4-5 ఎక్కువ కూడా అవసరం లేదు వాడికి. 4-5 దేవుని పిలిపొచ్చిపోయేసరికి వాడు వెళ్ళిపోతాడు అంతే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హిట్లర్ అన్నాడు, హిట్లర్ కమ్యూనిస్ట్ దేశానికి పెద్ద డాన్ హిట్లర్ అన్నాడు, నేను ప్రపంచంలో క్రైస్తవ్యమే లేకుండా చేస్తాడు. హిట్లర్నే లేకుండా చేశాడు దేవుడు కూడా. హిట్లరే లేకుండా పోయాడంతే. నీ ఎంత వాడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. హిట్లరు ఒక దోమగుడి చచ్చిపోయాడు. ఆత్మహత్య చేసుకొని, సూసైడ్ చేసుకొని. ఎవరినో చంపాలనుకుంటే నిన్ను నువ్వు చంపుకుంటావు. ఎవరిని రా నువ్వు? ఎవడి వైపు నువ్వు తుపాకీ పెట్టేది? వాడు నిద్రించుతున్న సింహం వాడు పరలోకానికి వారసుడు వాడు దేవుని రాజ్యంలో ఉండబోయేవాడు దేవుడు ఆకర్షించుకున్నవాడు పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు, ఏర్పరచబడిన వంశము, ఆయన సొత్తైన వాని వైపు ఎవడు తుపాకీ పెట్టినా ఆ తుపాకీ తిరుగుతుంది అంతే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హామాన్ అనుకున్నాడు, యూదులనందరినీ చంపేస్తా, అంటే క్రైస్తవులందరినీ చంపేస్తా, 127 సంస్థానములో రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తానని శాసనం తీసుకున్నాడు, ముద్ర వేయించుకున్నాడు, పరిగెత్తాలనుకున్నాడు. పరుగు తన యొక్క రాజ్యంలోనే ఆగిపోయి, ఏ ఉరి కొయ్య మీద అయితే ఒక క్రైస్తవుని ఉరి తీయాలనుకున్నాడో అదే ఉరి కొయ్య మీద మన దేవుడు ఎలా అంటాడు? ఏమైనా కథ మొత్తం నీ ఆజ్ఞలేనిదే, నీ కంచె దాటగా మా దేవా నీవే మా తోడుంటే అపవాది తలచిన కీడులన్నీ తుస్సంగా అంతే. దేవునికి స్తోత్ర. క్రైస్తవుల జోలి వచ్చిన ఏ ఒక్కడు బాగుపడిన చరిత్ర భూమి మీద నేటికి కూడా లేదు. దేవుని జోలు వచ్చినోడు ఎవడు బాగుపడినట్టు చెప్పండి. దేవుని జోలు చూడన్నా బాగుపడ్డా? దేవుని బిడ్డల జోలు వచ్చినా కూడా అంతే. నా దేవుడు చాలా గొప్పవాడని చెప్తున్నాను నేను. నా దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఆల్ సర్కమ్స్టెన్స్, అంటే ప్రతి శ్రమ, ప్రతి కష్టము, ప్రతి బాధ దేవుడు కొన్నిసార్లు ఎందుకు అనుమతిస్తాడంటే, దాని వెనక నీ కొరకు ఒక సింహాసనాన్ని ఉంచుతాడు గనక నీకు అనుమతిస్తాడు. ఆయన నీకు ఒక ఘనతను ఉంచుతాడు గనక నీకు ముందుగా నిన్ను నల్లగొట్టుకుంటూ వస్తూ ఉంటుంటాడు. సుత్తెతో నల్లగొట్టుకుంటూ వస్తా, అయ్యా ప్రభువా అసలు ఉన్నా కాబట్టి కొడుతున్నా. రైజులా ఇన్ని దెబ్బలైతే నేను పేరదనకు రాలేనన్నా, వచ్చిన కాడి నుంచి కష్టాలు అయితే ఆడన్నా, అందుకే మానుకున్నా. ఏందమ్మే నువ్వు కూడా దిగినవా అంటుండ్రని మానుకున్నా. ఎందుకు మానుకుందేమా? బాయి గుంతలో దిగినవా అని అడిగిరంట. చిన్న చిన్న వాటికి ఎందుకు మానుకుంటున్నారు? చిన్న చిన్న కారణాలు. కొంతమంది ఎందుకు క్రైస్తవం మీద ఆడిపోసుకుంటున్నారు? ఎందుకు బైబిల్ను చూస్తే వాళ్ళు రగిలిపోతున్నారు? ఎందుకు కాలుస్తున్నారు బైబిల్ను? ఎందుకు వాళ్ళు బైబిల్ అంటే అంత ద్వేషం అని అంటే, వారు పరిశుద్ధులుగా బతకలేరు, వాళ్ళకి చేత కాదు. పాపాన్ని విడిచిపెట్టుకొని వాళ్ళు రాలేరు, సినిమాలు విడిచిపెట్టుకొని రాలేరు, వాళ్ళు అపవిత్రతను విడిచిపెట్టుకొని, లోకాన్ని విడిచిపెట్టుకొని, విగ్రహారాధన విడిచిపెట్టుకొని, సుఖ సౌఖ్యంగా బ్రతికే జీవితాన్ని విడిచిపెట్టుకొని,
పనికి మాలంగా బ్రతికే జీవితాన్ని విడిచిపెట్టుకొని రాలేరు, పద్ధతిగా బ్రతకలేరు. కాబట్టి బైబిల్ చూస్తే కోపం. ఎందుకంటే బైబిల్ పద్ధతిగా బతకమని చెప్తుంది. ఆమేన్. ఏం చెప్తుంది? పద్ధతిగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, నీతి నియమాల్లో బ్రతుకు. అందుకని చర్చికి రాలేరు. మీరేమి మీ భర్తలు రాలేదని మీరేం కోప్పడగాకండి. ఎందుకంటే వాళ్ళు మానుకోలేరు కాబట్టి రాలేరు. వాళ్ళు మానుకోగలరా? మానుకోలేరు. వాళ్ళు ఇటు అనడము వందనాలన్నా, వందనాలు బ్రదర్ అని ఉమ్మి వేస్తాడంట ప్రకటన గ్రంథంలో. నేనే ఎట్లా నేనే వేస్తున్నా అనుకుంటా. ప్రకటన గ్రంథంలో ఉందా లేదా? ఉమ్మి వేసేదను. అక్క పర్లేదు కదా మీద రాలేదులే. దేవుడు ఏం చేస్తాడంట ఒక రోజున? నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నువ్వు నిలువెచ్చలుగున్నావు గనక నా నోటి నుండి నీ మీద అనండి. రేపు దేవుడు ఉమ్మేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ భర్తలను ఇబ్బంది పెట్టగాకండి, మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టగాకండి. వాళ్ళు మానుకోరు, వాళ్ళు త్రాగుడు మానుకోరు. ఎప్పుడో పోయింది ఆ టైం. వాళ్ళు పాపాలు మానుకోరు, మీరు వాళ్ళకి చెప్పగాకండి. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి టికెట్లు సిద్ధమైపోయినాయి, రిజర్వేషన్లు అంతా ఓకే అయిపోయినాయి వాళ్ళకి. వాళ్ళు మానరు. మీరు ఊరికే ఆడవడం ఎందుకు? లేదు బతిమిలు ఆడుకుంటారంటే బతిమిలు ఆడుకోండి. ఇంకా ఏమన్నా దేవుడు దయదలుస్తాడేమో చెప్పలేము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాతాళమునకు పోయి ఒకడు ఏడుస్తా ఉన్నాడు, అయ్యా నాకు ఇంకా 4 సహోదరులు ఉన్నారు, ఈయన్ని పంపించి వాళ్ళకి సువార్త చెప్పమని. వాడు మారు మనసు పొందుతాడండి. అబ్రాహాం అన్నాడు, చాలా సీన్లు అయ్యా, నువ్వు మారు మనసు పొందినావు ఆ భూమి మీద ఉన్నప్పుడు. నువ్వు ఎంత హెచ్చులు పడ్డావు? నువ్వు హెచ్చులు పడ్డావా లేదా? హెచ్చులు పడ్డావా లేదా నువ్వు? మరి నువ్వు చెప్తున్నావు పెద్ద నీతిమంతుల్లాగా. అసలు నీ బతికే చక్కగా లేదు, వాళ్ళ బతుకు. నువ్వు చక్కగా బతికింటోళ్ళు చక్కగా బతికేటోళ్ళు. నీ పద్ధతే బాగలేదు, నిన్ను చూసే వాళ్ళు చెడిపోయినారు అసలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? దేవుడు అంటే ద్వేషం, యేసు అంటే ద్వేషం. యేసును అమెరికా దేవునిలాగా ఎందుకు చూపిస్తున్నారు? పరాయి మతం లాగా ఎందుకు చూపిస్తా ఉన్నారు? యేసు ప్రభుని నమ్ముకుంటే తక్కువ జాతి కిందికి మాలమాదిగోళ్ళ దేవుడు అని ఎందుకు ముద్ర వేస్తున్నారంటే వీళ్ళు చేతగాని దద్దమ్మలు, వీళ్ళు పరిశుద్ధంగా బ్రతకలేని దద్దమ్మలు. ఇల్లు మానుకోలేరు. ఎందుకనంటే వాళ్ళ విచ్చలివిడి తనం మానుకోలేరు వాళ్ళు. అందుకు బైబిల్ మంచిది కాదు అంటున్నారా లేదా? బైబిల్ గాలి చేస్తున్నారా లేదా? క్రైస్తవులు అనగానే చిన్న చూపు చూస్తున్నారా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలలో. మనము క్రైస్తవ్యాన్ని ఎవడు ఏమి చేయలేడని చెప్తున్నాను నేను. ఒకవేళ నన్నొక్కరిని ఏదైనా చేస్తే చేయొచ్చు, ఇంకొక పాస్టర్ని ఏదైనా చేస్తే, ఇంకొక 10 మంది పాస్టర్లను చేస్తే చేయొచ్చు, కానీ క్రైస్తవ్యాన్ని ఎవడు ఏమి చెయ్యలేడు. ఇదిగో అది వాళ్ళది. నన్ను ఏదైనా చేయగలరు కానీ క్రైస్తవ్యాన్ని, ఇంకొక 10 మంది పాస్టర్లను ఏదైనా చేయగలరు కానీ క్రైస్తవ్యాన్ని చేయగలరా? అరే ఏం చేయలేరు. ఎందుకనంటే క్రైస్తవ్యం అంటే ఇది ఒక గుంపు కాదు, ఇది మండుతున్న ఒక అగ్నిగోళం. ఇది దీంట్లో పడితే కాలి దహించిపోవడమే తప్ప బతికి బట్ట కట్టేది ఏమి. పెద్దోళ్ళే ఊడిపోయారు. నాస్తికులు కూడా, దేవుడు లేడని చెప్పే వాళ్ళు కూడా చచ్చిపోయే ముందు స్టేట్మెంట్ ఇచ్చి చచ్చిపోయారు, యేసు ప్రభువే దేవుడు అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది,
గుమ్మము సాధారణమైన వ్యక్తి ఒక ప్రధానమంత్రిగా ఎలా మారాడు అని అంటే దాని వెనక ఎన్నో దేవుని పరీక్షలు ఎదుర్కొన్నాడు. నీవు కూడా పరీక్షల గుండా వెళ్తా ఉంటావు. ఓపిక బట్టి ఉండు, ఓర్పు కలిగి ఉండు. ఈ పరీక్షలు వచ్చినప్పుడు ఎప్పుడైతే పరీక్షల హాల్లో నుంచి నువ్వు తప్పించుకొని వెళ్ళిపోతావో నువ్వు ఇంకొక తరగతికి వెళ్ళలేవు, నువ్వు ఆశీర్వదించబడలేవు. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరీక్షల ద్వారా పైకి వచ్చినోళ్ళే, పరీక్షల ద్వారా పైకి వచ్చినోళ్ళే తప్ప ఎవడంత తేలిగ్గా పైకి వచ్చినోడు ఎవడు బైబిల్లో లేడు, ఎవ్వరు లేరు. అవే మనం కూడా వారి వలె భయభక్తులు కలిగి ఏ కష్టం వచ్చినా ఉపవాస ప్రార్థన చేసుకుంటూ ప్రభు సన్నిధిలో కనిపెడితే ఆ ప్రార్థనే మనల్ని తప్పిస్తుంది, ఆ ప్రార్థనే తప్పిస్తుంది, ఆ ప్రార్థనే తప్పిస్తుంది, అదే తప్పిస్తుంది. మన కళ్ళ ముందే జరగాల్సినవన్నీ జరుగుతాయి, నువ్వు చూసి ఆనందపడతావు. మేలుకరమనే దేవుడు చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. కూర్చో, తలలు వంచి కళ్ళు మూసుకుందాం ప్రభు సన్నిధిలో.